సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది గ్లౌజ్లు ఈ కథ అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ టీ తాగుతూ ఒక రీల్ చూసామన్నమాట. హొక్కెనెక్కల్ వాటర్ ఫాల్స్ది. సర్లే, ఇవాళ ఎలాగో సండేనే కదా, ఖాళీగానే ఉన్నాం, వెళ్ళేసి వద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. హొక్కెనెక్కల్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మ్యాక్సిమం 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ పట్టొచ్చు. సో ఇప్పటికే చాలా టైం అయింది, 11 ఇప్పుడు టైము. ఇంకా మిగతాది మొత్తం మనం బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం. వచ్చేసింది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్లాన్ ఇది వెళ్దామని, కానీ ఏ రోజు వెళ్ళింది లేదు. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యి రూమ్లో నుంచి ఒక 2 కిలోమీటర్స్ బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి హొక్కెనెక్కల్ వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అనమాట. అండ్ గూగుల్ టైం ప్రకారం అయితే 3 అవర్స్ చూపిస్తుంది 100 కిలోమీటర్స్. అంటే మధ్యలో కొంచెం ఫారెస్ట్ ఇవంతా వస్తాయి. సో అందువల్ల 3 అవర్స్ చూపిస్తుంది మనకి ఎస్టిమేషను. అంటే 11 అంటే 12, 1, 2కి రీచ్ అవుతాం. అటు ఇటుగా 2 అవుతుందిలే. ఇంకా అక్కడే ఫుడ్ తినేసి ఒక 2 అవర్స్ వాటర్ ఫాల్స్ దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోయి రాత్రికి రూమ్కి వచ్చేసేయాలి. 8 మ్యాక్సిమం 8 లోపలే. అది ప్లాన్ ఇప్పుడైతే. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఈ వాటర్ ఫాల్స్ గారు మీరు చూడకపోతే మాత్రం మీకు బాగా నచ్చుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ప్లీజ్. కొంచెం లైక్ చేస్తే నాకు కొద్దిగా బూస్టప్లా ఉంటుంది, ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ప్రెజెంట్ అయితే అత్తిబిల్లే దగ్గర ఉన్నాం. అంటే ఎలక్ట్రానిక్ సిటీ దాటాక చంద్రాపుర అన్న నెక్స్ట్ స్టాప్ వచ్చి అత్తిబిల్లే. ఇదే అనమాట బెంగళూరు ఎండ్. దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళామంటే హోసూరు వస్తుంది, అంటే తమిళనాడు బార్డర్లోకి వెళ్ళిపోతాం. ప్రెజెంట్ అయితే మనం ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదంతా పెద్ద ఫారెస్ట్ ఏరియా అనమాట. ఘాట్ రోడ్ లైట్గా ఉంది, ఘాట్స్ మరి ఎక్కువైతే ఏం లేదు. ఇంకో 50 కిలోమీటర్స్ మనం ఇలా ఫారెస్ట్లోనే వెళ్ళాలి. సమ్మర్ కదా, అందుకే చెట్లు చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి. అదే మనం మాన్సూన్ సీజన్ లాగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది గ్రీనరీ అంతా. యాక్చువల్లీ నేను ఈ హొక్కెనెక్కల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం ఇది సెకండ్ టైము. 2020 జనవరి 1 న్యూ ఇయర్కి మా ఫ్రెండ్స్ అందరం ఒక 3 బైకుల్లో 6 మెంబర్స్ వెళ్ళాం. అప్పుడు 2 డేస్ ట్రిప్. అది నైట్ అక్కడే ఉండి మళ్ళీ పక్క రోజు సాయంత్రంగా వచ్చాం అనమాట. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ వెళ్తున్నా హొక్కెనెక్కల్కి. అండ్ దారిలో చాలా దగ్గర ఇలాగా ఫారెస్ట్లో వెహికల్స్ ఆపుకొని ఫుడ్ వండుకొని తింటా ఉన్నారు చాలామంది. బాగుంటుంది కదా ఇలాగ ఫారెస్ట్లో వంట ప్రిపేర్ చేసుకొని చెట్ల కింద కూర్చొని తింటుంటే. ఫుల్ ఆఫ్ ఘాట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కావేరీ నార్త్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ ఫారెస్ట్లో ఎక్కువ ఏనుగులు ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసాను అనమాట. రోడ్డు మీద అప్పుడప్పుడు, అంటే చాలా రేరు, రెగ్యులర్గా అయితే ఉంటాం. బట్ మన దరిద్రం లేకపోతే ఏనుగులు, ఇంకా చిరుత పులులు, నార్మల్ బెంగాల్ టైగర్స్ అండ్ ఎక్కువ ఎలుగుబండ్లు, ఇవి చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి ఈ ఫారెస్ట్లో. ఇదంతా చాలా పెద్ద ఫారెస్ట్ చూడండి. మొత్తం అంతా కొండలు. ఆ కొండల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉండాలన్నమాట ఫాల్ అది. అండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చే కొద్దీ రోడ్డు చాలా చిన్నది అయిపోతుంది. అంటే ఇప్పటిదాకా రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్ వచ్చేస్తుంది అంటే అప్పటి నుంచి రోడ్డు మాత్రం చూడండి చాలా చిన్నది, గుంటలు, అంత బాగాలేదు. నేను 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంది. అండ్ ఇవాళ వీకెండ్ సండే అయ్యేసరికి చాలామంది ఉన్నారు టూరిస్ట్స్. అయితే పెద్ద పెద్ద చెట్లు ఒడ్డునే నది, వాటర్ బాగానే ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినాలి. ఇదండి అక్కడక్కడ బోర్డ్స్ పెట్టున్నారు, బివేర్ ఆఫ్ క్రొకడైల్స్ అని. ఈ నదిలో ముసళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హొక్కెనెక్కల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ అయితే తిందామని చెప్పేసి ఇంకా ఈ హోటల్లోకి వెళ్తున్నాం. ఈ హోటల్లో మంచిగా అరిటాకు సెటప్తో వడ్డిస్తున్నారు. నేను ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నా, రైసు, సాంబారు, రసము. టేస్ట్ ఓకే, బాగానే ఉంది. అంటే మన సైడ్ టేస్ట్ అయితే రాలేదు, బట్ ఓకే. ఇప్పుడే ఫుడ్ తినైతే స్టార్ట్ అవుతున్నాం. బోటింగ్కి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. మొత్తం కార్లు అంతా అడ్డు పెట్టేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళామంటే అక్కడ మనకి బోటింగ్ ఉంటుంది. జనాలు చూడండి ఎంతమంది. ఆల్రెడీ అందరూ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు కంప్లీట్ చేసుకొని. బట్ మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. సో బైకుల వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనమాట, కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు. సో గైస్, ఫస్ట్ ఈ బోటింగ్కి వెళ్ళాలంటే మనం ఒక టోకెన్ తీసుకోవాలి. అది అక్కడ ఇంతకుముందు ఏంటంటే ఈ టోకెన్ సిస్టమ్ అంతా లేదు 5 ఇయర్స్ బ్యాక్. సో ఫస్ట్ అయితే మేము టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ ఏరియాలో మీకు మొత్తం వెజ్ మీల్స్ కూడా దొరుకుతుంది. బట్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ ట్రై చేయండి, ఫిష్ ఐటమ్స్. నాకైతే ఫిష్ తినాలని ఉంది, కానీ మనం ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నాం. సో తప్పదు, ఇంక తినలేము ఈసారికి.
యాక్చువల్లీ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక ఫిష్ని తీసిచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళే వండించి పెడతారనమాట. మనం వచ్చేసరికి మనం బోటింగ్ వెళ్తాం కదా, అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి వాళ్ళే రైస్ అండ్ ఫిష్ మొత్తం కర్రీ చేసి మనకి రెడీగా ఉంచుతారు. ఆ వండిన దానికి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి, ఆ ఫిష్కి ఎలాగో ఇవ్వాలి. సో అది కొంచెం బాగుంటుంది. అంటే మన ఇంట్లో వద్దండి కట్టెల పొయ్యి మీద అలా వండిస్తారు, మనం ఇక్కడ కూర్చొని తినవచ్చు బయట. ఇదంతా వాళ్ళే వండేసి మనకి లైవ్గా ఇస్తారనమాట. మనం వెళ్ళేటప్పుడు కానీ ఫిష్ కానీ తీసిస్తే వాళ్ళకి రైస్ ఇదంతా. అండ్ ఇక్కడ రకరకాల ఫిష్ ఫ్రైలు, ప్రాన్స్. సో ఇదే అనమాట ఆఫీస్. ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ తీసుకున్నాక అక్కడ బోటింగ్ ఉంటుంది, లైఫ్ జాకెట్లు అవి ఇస్తారు. సో పర్ హెడ్కి 500 రూపీస్. యాక్చువల్లీ మేము 2 మెంబర్స్ ఉన్నాం, అంటే ఒక బోట్కి 1500 అనమాట. ఆ బోట్లో 4 మెంబర్స్ ఎక్కచ్చు. మేము 2 మెంబర్స్ ఉన్నాం, మాకు ఇంకొక పర్సన్ అయితే జాయిన్ అయ్యాడు మాలో. ఆయన కేరళ నుంచి వచ్చాడంట. సో మేము 3 మెంబర్స్ని కలిసి ఒక బోట్ తీసుకున్నాం. దాని కాస్ట్ అయితే మాకు 1500 పడింది. సో ఇప్పుడు మనం ఈ వాటర్ దాటి అవతలకి వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే మేమంతా షూ వేసుకొచ్చాం, ఇంకా తప్పదు వెళ్ళిపోవడమే. షూ తడిసిపోతే తడిసింది. అండ్ మీరు కానీ ఈ ప్లేస్కి వస్తే ఫుడ్ హోటల్స్లో తినొద్దు, ఎందుకంటే ఇక్కడ మనం ఈ బోట్ ఎక్కే దగ్గరకి వచ్చినప్పుడు ఈ ఏరియాలోనే కొంతమంది మనకి లైవ్గా ఫుడ్ వండిస్తారనమాట. అక్కడే లైవ్లో ఫిషెస్ అవి అమ్ముతుంటారు. వాళ్ళకి ఒక ఫిష్ తీసిచ్చి డబ్బులు ఇచ్చామంటే ఆ ఫిష్ని వండి మనం బోటింగ్ వెళ్తాం కదా, ఒక 1 అవర్ టైం పడుతుంది అనమాట. ఈ బోటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనం తిరిగి వచ్చేసరికి ఆ ఫుడ్ రెడీ చేసి పెడతారు మనకి. సో ఆ ఫుడ్ తీసుకొచ్చి మనం ఇలాగా చెట్ల కింద ప్రశాంతంగా వచ్చి కూర్చొని తినొచ్చు. ఇది బెస్ట్ అనమాట హోటల్లో తినడం కంటే. ఇదే ఇప్పుడు మా బోట్ అంటే మన సైడ్ బోట్లా కాదు, తెప్ప అంటారు కదా, రౌండ్గా ఉంటాయి కదా, అలాంటివి. సో ఇప్పుడు ఈ లైఫ్ జాకెట్ వేసుకుని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ తెప్పల్లో ఎక్కే మన వద్ద ఆల్రెడీ చాలా బోట్స్ వెళ్తూ ఉన్నాయి తెప్పలు. ఇప్పుడు మనం ముగ్గురికి, అంటే మా ముగ్గురికి కలిసి ఒకటి. అద్దోండి వాటర్ ఫాల్. మనం ఇలా బోటింగ్ వెళ్తుంటేనే పక్క బోట్లలో స్నాక్స్ కూడా అమ్ముతూ ఉంటారు, చిప్స్, కూల్ డ్రింక్స్. అక్కడైతే ఒక కూల్ డ్రింక్ షాప్, అంటే చిన్న సైజు కూల్ డ్రింక్ షాప్ అయితే తెప్పలో ఉంటుంది. ఈ బోట్లో వచ్చి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అని ఇక్కడ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఆ కొండంతా కర్ణాటక సంబంధించి. అండ్ ఇటు సైడ్ ఉంది కదా, ఇదంతా తమిళనాడు. సో మధ్యలో ఈ కావేరీ రివర్ డివైడ్ చేస్తుంది అనమాట 2 స్టేట్స్ని. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా వరకు ఫ్లో తక్కువ, ప్లస్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ లేదు, లైట్గా స్మెల్ కూడా వస్తుంది అనమాట, ఫిష్ స్మెల్ ఎక్కువ ఉంది. సో ఈ ఏరియాలో అప్పుడప్పుడు ఎలిఫెంట్స్ వచ్చేసి వాటర్ తాగుతుంటాయంట.
ప్రెసెంట్ అయితే ఏం లేదు, బట్ కొన్నిసార్లు వీళ్ళు కనిపించాయంట ఎలిఫెంట్స్. దాన్ని మీకు కానీ స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడ బోట్స్ కాసేపు ఆపుతారు, ఇక్కడన్నా వెళ్ళి స్విమ్మింగ్ చేయొచ్చు, లేదంటే అక్కడ స్టార్టింగ్లో కూడా చేయొచ్చు. మన కంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట, అందరూ లేకుండా. ఆడైతే అందరూ ఉంటారు కదా, సో కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఇలాంటి దగ్గరలో స్విమ్మింగ్ చేయొచ్చు. వాటర్ ఫ్లో చేస్తుంది బోట్ కూడా. muy kere baba itu ya terus sama dulu बोट అయితే చెప్తున్నాను కలిగి పోవాలి ya వాకున్నా ఇక్కడ వాటర్ ఫుల్ సో అది యాక్చువల్లీ మనం వచ్చిన దారి. అక్కడి నుంచి ఇలాగ బోట్లో వచ్చాం, వచ్చి దాన్ని ఇక్కడ మళ్ళీ వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ చూడాలంటే మనం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. సో గవర్నమెంట్కి 1500 కడతాం కదా, ఆ 1500కి వాళ్ళు అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, ఫస్ట్ చూపిస్తారు కదా, ఆ వాటర్ ఫాల్ వరకే చూపిస్తారు. దీన్ని చూడాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పర్ హెడ్ 500 కట్టాలి. అంటే ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 1500 ఎక్స్ట్రా కట్టాం. వర్తే అంటే మళ్ళీ మళ్ళీ రాం కదా ఇక్కడ దాకా. సో వచ్చినప్పుడు చూసుకుని వెళ్తేనే బెస్ట్. చూడండి అది మొత్తం బోట్స్ అంతా చిన్న దారిలో. సో ఇప్పుడైతే మేము ఈ బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా బాగుంది. అంటే బెంగళూరు నుంచి ఒక 1 డే ట్రిప్ లాగా కానీ రావాలనుకుంటే నంది హిల్స్, ఈ పిచ్చి నంది హిల్స్కి వెళ్తారు. అప్పుడప్పుడు ఇలాగా ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. హొక్కెనెక్కల్ వాటర్ ఫాల్స్ పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, బోటింగ్కి ఒక 1500 అవుతుంది అంతే చెప్పాలంటే. సో హ్యాపీగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి మంచిగా ఎంజాయ్ అయితే చేయండి.
సో ఇంకైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ బోట్ ఎక్కి మనల్ని అవతలు దించేస్తాడు అనమాట. ఎక్కడైతే మనం ఫస్ట్ బోట్ ఎక్కామో ఆ ప్లేస్లో దించుతాడు. అక్కడితో మన ట్రిప్ కంప్లీటెడ్. సో ఇదే అనమాట మా బోటు. ఇంకా మా కోసం వెయిట్ చేస్తామని దాని నుంచి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆ బోట్ తీసుకొచ్చి అక్కడ మళ్ళీ వాటర్లో దించుతారు. దించితే వాళ్ళకి అది కంప్లీట్ అయినట్టు ఆ ట్రిప్. మోహన్ రాజా. సో ఈయనే అనమాట మా షిప్, మా బోట్ డ్రైవరు. నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు కానీ హొకెనెక్కల్ వస్తే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచిగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మా వాళ్ళకి చూపించాలి. నీట్గా చూపిస్తారా? నీట్గా చూపిస్తాడు ఓపిక్గా. సో కాంటాక్ట్ అవ్వండి, కింద నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో ఈ వాటర్ ఫాల్స్లో బోట్ రైడు అదే కాకుండా మసాజ్ కూడా చేస్తారనమాట. ఆయుర్వేది అంటే కేరళ టైప్లో మసాజ్ చేస్తారు అడవిలో దొరికే ఆయిల్స్తో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకున్నా, బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు నా దగ్గర బట్టలు అవేం లేవు, అందుకే చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు టైం అయితే 5 అయింది. సో మన జర్నీ ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. అంటే 5 అంటే 6, 7, 8. ఓకే, నైట్ 8కి అంతా రూమ్కి వెళ్ళిపోతాం. ఎక్కడన్నా వెళ్ళి దగ్గర టీ తాగాలి. అసలు ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది గాయస్, నిజంగా చెమటలు కారిపోతున్నాయి. మీకు దారి పొడుగుతున్న జ్యూసులు తినడానికి, బట్టల షాపింగ్, చెప్పులు ఒక గోవాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి. అందులో టీ షర్ట్లు, చిన్న సైజు మినీ గోవా అనుకోండి, అన్నీ దొరుకుతాయి. ఫుడ్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే అక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా ఉంది. ఊరికే అది ఒకసారి కవర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. మొత్తం బైక్తో ఆఫ్ రోడింగ్. సో జస్ట్ ఇక్కడ బైక్ అబ్బా, కొంతమంది బైక్లు ఆడగొట్టి తీసుకుపోయి ఉన్నారా. సో గైస్ ఇంకా హొకెనెక్కల్ వాటర్ ఫాల్స్ నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం బెంగళూరు. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. సో వెళ్ళే దారిలో ఇక్కడ అందరూ బైక్లు, వెహికల్స్ అవి ఆపుకొని కొంచెం అలా చూస్తున్నారనమాట ఈ నది ఒడ్డున. సో మేము కూడా ఊరికే వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం. ఇక్కడేమంత లేదు, జస్ట్ వచ్చి కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో. సో ఇది హొకెనెక్కల్ వాటర్ ఫాల్స్ ట్రిప్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మీకు బెంగళూరు చుట్టుపక్కల ఇంకేదన్నా ప్లేసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అవి కూడా కింద కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్లీ అన్ని ప్లేసెస్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. సరే మరి ఇంకా ఉంటా, బాయ్.